అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అనమాట. ఏ చేప అయినా ఇలా వండేసుకుంటే నీట్‌గా బావుంటుందండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. దీనికొచ్చేసి ముందుగా నేను ఒక కేజీ చేప అండి అది వచ్చేసి. దీన్ని ఒక కేజీ కోసం ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు, అర టీ స్పూన్ వచ్చేసి ఆవాలనమాట. కొద్దిగా డ్రైగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో, కొద్దిగా కలర్ మారేంత వరకు డ్రైగా ఫ్రై చేసేసుకొని చూడండి ఇలా చిటపటలాడుతున్నాయి కదా! ఇంకా అలా మనం పక్కకి తీసేసుకొని దంచేసి పెట్టేసుకోవాలనమాట. లేదా మిక్సీలో వేసేసుకున్నా పర్లేదు. ఇవి వచ్చేసి ఒక చేప అండి. బాగా వాష్ చేసుకొని బాగా నీట్‌గా కడుక్కొని పెట్టుకున్నానండి. మీరు ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆ కూర కోసం వచ్చేసి అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి లవంగాలు అనమాట. ఈ లవంగాలు అనేది మనం దంచి వేసుకుంటే బాగా ఘాటు ఎక్కువగా ఉంటుందండి. సో మనకి అంత ఘాటు లేకుండా నార్మల్గా ఉండడం కోసం ఇలా వేసుకుంటే సరిపోతుంది తాలింపులో. ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క కూడా వేసుకున్నామండి. ఒక బిర్యానీ ఆకు సో వేసుకొని అవి అలా ఫ్రై అవుతూనే ఉంటాయండి. మనం నూనె అనేది వేడెక్కింది కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నామండి ఒక ఉల్లిపాయ వచ్చేసి. ఒక ఉల్లిపాయ అనేది ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్టీగా బాగుంటుంది పులుసు అనేది. చేపల పులుసు అనేది ఈ విధంగా ఏ చేప అయినా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ మాత్రం బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తింటుంటే లేదంటే ఇడ్లీలోకి భలే ఉంటుందండి పులుసు. చేపల పులుసు ఇడ్లీ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్లేవర్ కోసం వచ్చేసి పుదీనా ఆకు అనమాట. ఈ పుదీనా ఆకు చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటారండి. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాడలతో పాటు బాగా వాష్ చేసుకొని పుదీనా ఆకు అనేది వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం. చేసుకున్నాక మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కదండి. టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర అన్ని కలిపి సో అది ఇందులో వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె అనేది పైకి తేలేంత వరకు మినిమం ఒక 4 మినిట్స్ అయినా సరే బాగా ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద పెట్టుకొని. సో నూనె అలా పైకి తేలి ఆడుతుంటే ఆ ఫ్రై అయినట్టు అనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా చేయటం వల్ల. ఇప్పుడు చూడండి మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకుని దంచి పెట్టుకున్నాం కదండి ఆవాలు, మెంతులు, ఆ పొడి కూడా వేసేసుకున్నాము. కొద్దిగా వేయించిన జీలకర్ర, ధనియాల పొడి అనమాట, రెండు కలిపి వేసేస్తున్నాను. సో ఇవి కూడా బాగా వేసేసుకొని పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలన్నమాట. బాగా ఈ నూనెలో ఫ్రై అవ్వాలండి. అప్పుడే ఈ పులుసు మంచి టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చేపల పులుసు నిజంగా హోటల్స్లో తిన్నామా అన్న ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అనిపిస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడు వచ్చేసి మనం సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకున్నామండి. ఇది పులుసు కాబట్టి మనం చింతపండు ఖచ్చితంగా వేస్తాము. ఈ పులుపు కోసం మీరు చింతపండే కాకుండా ఇంకే కాంబినేషన్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే చింతపండు పులుపు వేసుకుంటాను కాబట్టి దానికి తగ్గట్టు కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. కొద్దిగా మీరు నార్మల్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఉప్పు కూడా అంతేనండి, కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట పులుసు కాబట్టి. చేపల పులుసు అనేది ఇలానే చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఒక 5 నిమిషాలు అనేది ఆయిల్లో అలా ఫ్రై చేశానండి గ్రేవీ మొత్తం. చూడండి నూనె పైకి తేలుతూ చాలా బాగా వస్తుంది కదండి కలర్ఫుల్గా. సో ఈ మాత్రం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన చేప ముక్కలు ఉన్నాయి కదండి బాగా కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మీరు కొద్దిగా వెడల్పాటికి కళాయిలో దేనిలో చేసుకుంటే కొద్దిగా మంచిదండి. నాకు ఇలానే అవైలబుల్ ఉంది కాబట్టి ఇలా గిన్నెలో చేశానమాట పులుసు ఎక్కువ పట్టడం కోసం. సో వచ్చేసి మనం ఇంకా చేపలు ఏం కదపకుండా చింతపండు పులుసు అండి తీసుకొని ముక్కలు ములిగేంత వరకు వేసేసుకొని తర్వాత వచ్చేసి ఎడ్జస్ట్ నుంచి సైడ్స్ నుంచి కొద్దిగా స్పూన్తో అలా కలుపుకోవాలన్నమాట. గరిటెతో కొద్ది కలుపుకోవాలండి. మనం ఇప్పుడే చేపలు వేసాం కాబట్టి అవి ఇంకా ఉడకకుండా ఉంటాయి కదండి. సో మనం కొద్ది కలుపుకొని చేపలు అనేవి విడిపోవన్నమాట. కలుపుకోవాలన్నమాట. గ్రేవీ మొత్తం పైకి వచ్చే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చేప ఉడికిన తర్వాత మనం అలా అంతగా ఎక్కువ కలపకూడదు అనమాట, విడిపోతూ ఉంటాయి. సో ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకోవాలండి. చేప మొత్తం ఆ పులుపు, మసాలాలు, ఆ కూర పులుసు అంతా వాటికి పట్టేటట్టు ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకున్నామండి. చూడండి పైకి నూనె ఎడ్జెస్లో ఎలా నూనె తేలిపోయింది కదా. సో కూర అనేది ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు పుదీనా ఫ్లేవర్ కూర చాలా ఇష్టం అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర కాకుండా. సో పుదీనా కూడా పైన ఒక జల్లేసుకొని కొద్దిగా ఎడ్జెస్ నుంచి అటు ఇటు చిన్నది కలుపుకోవాలన్నమాట. మరి ఎక్కువగా ఫాస్ట్గా కలుపుకూడదు. సో ఇప్పుడు వచ్చేసి మనం సర్వింగ్ చేసుకొని తినొచ్చు అనమాట.
ఇది అన్నంలో కానీ లేకపోతే చెప్పాను కదండి స్టార్టింగ్, ఇడ్లీలో కూడా మంచి కాంబినేషన్ అనమాట. చాలా ఇష్టం నాకు. సో ఈ పులుసు అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది అనమాట. సింపుల్గా చేసుకున్నాను, మంచి రుచిగా వచ్చింది, రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట అసలు చేపల పులుసు అనేది. మీకు నచ్చితే నాకు నా వీడియోస్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో వచ్చి హైప్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ వచ్చేసి వీడియో ఫుల్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.